హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి మనము నిన్న రిలీజ్ అయినటువంటి పుష్ప సాంగ్ గురించి అయితే ఈ యొక్క వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. నా వీడియోని అయితే ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చూస్తున్నారో వాళ్ళు జై అల్లు అర్జున్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే చాలా ట్రోలింగ్కి గురైనటువంటి పుష్ప సాంగ్ అనేది ఎంత హైప్తో నేనైతే పూర్తి సాంగ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అది చూసిన తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే గూస్ బంప్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్కే కాదు చూసిన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ అనేది రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ యొక్క సాంగ్లో అయితే పుష్పరాజు యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది, అతని యొక్క జీవనశైలి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆ ఒక్క హుక్ స్టెప్ ఉంది కదండి, అదైతే ఖచ్చితంగా మళ్ళీ వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మన చాలామంది క్రికెటర్స్, సినీ తారలు అయితే పుష్ప 1లో కొన్ని స్టెప్స్ అయితే వేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ హుక్ స్టెప్ను కూడా చాలా వైరల్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క సాంగ్లో అయితే నాకు బాగా నచ్చిన లిరిక్ అయితే ఏముందంటే ఈ లిరిక్ని అయితే చంద్రబోస్ గారు అయితే రాయడం అయితే జరిగింది. దాంట్లో వచ్చేసి పుష్పరాజు ఎక్కడ కూర్చుంటే బండ మీద కూర్చున్న అది సింహాసనమే అవుతుంది అని అంటుంది. అదే కదండి, మనం కంఫర్ట్గా ఉండి సాటిస్ఫాక్షన్గా ఉంటే అది ఎక్కడైనా కూడా మనకు సింహాసనం లాగే ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఇంతకుముందు తగ్గేదే లేదు అనే ఒక చేతితో మన గడ్డం కింద ఒక సిగ్నల్ అయితే ఉండేది, అంటే ఒక సింబల్ అయితే ఉండేవారు మేనరిజం. ఇక్కడ వచ్చేసి అస్సలు తగ్గేలేదని 2 చేతులతోనైతే సాంగ్ లాస్ట్లో అయితే చెప్పడం అయితే జరిగింది సుకుమార్ గారు. దీన్ని బట్టి మనకు పుష్ప మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్ చేస్తుందో అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. పొద్దు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. జై అల్లు అర్జున్, జై.